सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. ఏకలవ్యుని వేలు కోసి గురుదక్షిణగా ద్రోణుడు తీసుకొనుట అన్యాయం కాదా? శ్రీ దత్తస్వామి వారి సమాధానము. లోకములో కర్మఫలములను అనుభవించుచున్న జీవులను చూసినప్పుడు మనకు వారిపై ఎంతో సానుభూతి కలుగును. ఏలననగా వాని కర్మ ఫలానుభవమును చూచుచున్నామే గాని వాడు వెనుక చేసిన కర్మలను చూడలేదు. ఒక హంతకుని ఉరి తీయట చూసినప్పుడు దీనముగా ఏడ్చుచున్న వానిని చూసి జాలిపడుదుము. ఆ ఉరి శిక్ష వేయు అధికారులు కఠినులని భావించి నిందించుదుము. కారణము, ఆ హంతకుడు చేసిన అనేక దారుణ హత్యలను మనము కన్నులతో చూడలేదు. ఈ లోకములో కష్టములను పడుచున్న జీవులను చూచి సానుభూతితో భగవంతుని కూడా దయాహీనుడిగా భావించి నిందించుచున్నవారు కలరు. కారణము, వారి కష్టములను చూచుచున్నామే కానీ ఈ కష్టములకు కారణములైన వారు చేసిన పూర్వ కర్మలను చూడకపోవుటియే. కానీ సర్వసాక్షియగు స్వామి దృష్టికి వాని పూర్వకర్మలు కూడా కనబడుచుండును. కావున స్వామి వారిపై ఎట్టి సానుభూతిని చూపడు. పైగా నీకన్నను స్వామి ఎంతో దయామయుడు. వాడు 99 హత్యలు చేసినను ఓర్పుతో క్షమించి వాడిని దిద్దుటకు స్వామి ఎంతో ప్రయత్నించినాడు. వాటినన్నింటినీ నీవు చూసినచో వాడు చేసిన మొదటి హత్యకే నీవు ఉరి శిక్ష వేయుదువు. శిశుపాలుడు 99 తిట్లు తిట్టినను స్వామి సహించి ఓరకుండుటలో అంతరార్థమిదే. ఏకలవ్యుడు పూర్వజన్మలో ఒక రాక్షసుడు. వాడు బ్రాహ్మణ వేషములో ఇంటింటికి తిరిగి భిక్షలను అందుకొనిడివాడు. భోజనము చేయునప్పుడు చిట్ట చివరిలో పెరుగు అన్నము తినినప్పుడు వాడు తన రాక్షస రూపమును ధరించెడివాడు. పెరుగును వడ్డించుచున్న ఆ గృహిణి బొటనవేలును తన వ్రేళ్లతో తుంచెడివాడు. ఇది భలే ఊరగాయ ముక్క అని పెరుగు అన్నములో నంచుకుని తినేడివాడు. ఆ తరువాత ఆ గృహిణిని తన గోళ్లతో చీల్చి రక్త మాంసములను భుజించెడివాడు. దుర్యోధనుడు కూడా ఒక మహారాక్షసుని అవతారమే. కావుననే చివర భారత యుద్ధములో ఏకలవ్యుడు తన సేనతో దుర్యోధనునితో చేరి యుద్ధము చేసినాడు. కావున స్వామియగు కృష్ణుని యొక్క ప్రేరణ చేతనే ద్రోణుడు ఆ పనిని చేసినాడు. అది చేయకొన్నచో వానిని ఓడించుట అసాధ్యము. అట్లే కర్ణుడును రాక్షసుని అవతారమే. కావుననే స్వామి ఇంద్రుని ప్రేరేపించి కవచకుండలములను హరింపజేసినాడు. ఇది అంతయు భూత భవిష్యత్ వర్తమానములను తెలిసిన స్వామి యొక్క సంకల్పమేనని మనము గ్రహించవలెను. పరిమిత దృష్టి, అవివేకముతో కూడిన జ్ఞానము కలవారు ధర్మాధర్మములను నిర్ణయించుటలో సమర్థులు కారు. వారు చేయు విమర్శలు పరిమితమైన మిడిమిడి జ్ఞానముతో కూడినవి. వీరికి వర్తమానము తెలియదు, భూత భవిష్యత్ కాలములు తెలియవు. కావున త్రికాలజ్ఞుడగు స్వామి చేసిన నిర్ణయమే ధర్మము. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞానయజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక
ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.